అధికారానికి అర్హత ఉన్నవాడు ఒక్కరే. అతను తన ఖడ్గంతో రాజ్యం నిర్ణయించబోతున్నాడు. ఇదే రక్త సింహాసనం కథ. పశ్చిమ గిరులపై విస్తరించి ఉన్న సువర్ణ రాజ్యం. అది మహాకదమరాజు పాలించిన వీరధీరుల దేశం. నదులు, అడవులు, పచ్చని పొలాలు కలిసి ఈ రాజ్యాన్ని దేవతలకే సమర్పించిన వరంలా మార్చాయి. వయస్సు పైబడింది. రాజ్యం కొడుకుల చేతుల్లో పెట్టాలి. రాజ్యాన్ని ఎలా పంచాలి? ఒకే రాజ్యం ఇద్దరు పాలిస్తే విభేదాలు రావచ్చు. అందుకే రాజుకు ముత్యాల్లాంటి కొడుకులు. పెద్దవాడు కడమారాజు, సాహసం, ధైర్యానికి ప్రతీక. చిన్నవాడు మహారాజు, మేధస్సు, నీతి, శాంతి స్వరూపం. రాజు ఇద్దరు కుమారుడులను తీసుకుని రాజ్యపు అంచున ఉన్న మహా జలపాతానికి వచ్చాడు. ఆ జలపాతం జగాయాగిరి పర్వతాలను చీల్చుకుంటూ 2 మహారాజ్యాలు శతాబ్దాలుగా నిలిచి ఉన్నాయి. ఒకటి గర్జనలేని ధైర్య సింహాసనం కదమరాజ్యం. ఇంకొకటి న్యాయం, ప్రజాహితమనే 2 ఆయుధాలతో ఆకాశాన్ని ఎగరేసిన మహారాజ్యం. ఈ 2 రాజ్యాల మధ్య రాబోతోంది ఒక రక్తపాతం యొక్క తుది అధ్యాయం. మంత్రులారా, మన సామ్రాజ్యం యొక్క కీర్తి ప్రపంచం నలుమూలలా విస్తరిస్తుంది. ధర్మానికి అడ్డుకట్ట వేయాలనుకునేవాడు ఎవరైనా సరే నా ఖడ్గం ముందే కూలిపోతాడు. నా ప్రజల భద్రత నా ప్రాణాల కంటే గొప్పది. ఎవరైనా నా భూమిని తాకితే అది యుద్ధానికి పిలుపు. ఈ భూమి నాది, యుద్ధానికి సిద్ధం కండి. మీకు నా కాంటెంట్ నచ్చినట్లు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్.